హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకునే అద్భుతమైన ఒక మంచి హెయిర్ డై అయితే తయారు చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, ఎవరికైనా గానీ వైట్ హెయిర్ వచ్చేసరికి వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవాలని చాలా రకాల హెయిర్ డైస్ వాడుతూ ఉంటారండి. బయట మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల మనకి వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు, కానీ దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. అయితే ఈరోజు మన వీడియోలో మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు, అలాగే ఎలాంటి రసాయనాలు కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే మన జుట్టుని వైట్నింగ్ బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చండి. మరిప్పుడు అది ఎలా ఏంటి అనేది మన వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. అలాగే న్యాచురల్గానే మన జుట్టుని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు. ఇప్పుడది ఎలాగో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం హెన్నా పౌడర్ని కలుపుకుందామండి. హెన్నా పౌడర్ కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో మన జుట్టుకి సరిపడినంత హెన్నా పౌడర్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ న్యాచురల్ ప్యూర్ హెన్నా పౌడర్ని తీసుకున్నానండి. ఎలాంటి కెమికల్స్ లేని హెన్నా పౌడర్. ఒకవేళ మీ దగ్గర హెన్నా పౌడర్ లేకపోతే గోరింటాకుని కూడా తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడుకోవచ్చండి. కొద్దిగా డికాక్షన్ వేసుకుని కలుపుకుందామండి. కొద్దిగా పోసుకుంటూ ఈ ప్యాక్నైతే కలుపుకుందామండి. టీ పొడిని నీళ్లల్లో వేసుకుని కొద్దిసేపైతే మరగబెట్టిన తర్వాత డికాక్షన్ అయితే రెడీ అవుద్దండి. ఈ డికాక్షన్ వేసుకుని హెన్నా పౌడర్లో కలుపుకుంటే చక్కగా మన జుట్టుపైన మంచి కలర్ అనేది వస్తది. తలపైన ఎక్కువ రోజులు కలర్ అనేది నిలబడ్డానికి ఈ డికాక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ప్యాక్లో ఉండలనేవి ఏమీ లేకుండా ఫైన్ ప్యాక్ లాగా అయితే కలుపుకోవాలండి. మనకి ఈ ప్యాక్ అనేది చాలా స్మూత్గా అయితే వస్తది. ఇలా ప్యాక్ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రాత్రంతా కూడా నానబెట్టాలండి. మీకు టైం ఉంటే ఒక రాత్రంతా నానబెట్టండి. టైం తక్కువ ఉంటే గనక ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. ఒకరోజు రాత్రంతా కూడా హెన్నాని కలుపుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఈ హెన్నాని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్ కలర్కి వాడేటప్పుడు మన తల అంతా కూడా డ్రైగా ఉండాలండి. తలస్నానం చేసిన తర్వాతే హెన్నా ప్యాక్ని మన హెయిర్కైతే అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఉండకుండా చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే మన జుట్టుకి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తది. ఇప్పుడు నేను హెన్నాను అప్లై చేస్తాను హెయిర్కి. ప్రతి పాయకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. మన హెడ్లో మజ్జిగా ఉండే ప్లేస్లో ఒక పాయ తీసుకుని ఆ పాయని ఇలాగ చిన్నగా ముడి కింద వేసుకుంటూ అప్లై చేసుకుంటే గనక మన హెయిర్ అంతా కూడా హెన్నా ప్యాక్ బాగా పడతదండి. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడ్డం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ కొంచెంగా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుద్దండి. అలాంటప్పుడు చాలామంది కంగారు పడిపోయి బయట దొరికే హెయిర్ డైస్ వాడ్డం వల్ల మొత్తం మన తల అంతా కూడా వైట్ కలర్లోకి మారిపోతదండి, అందులో ఉండే కెమికల్స్ వల్ల. ఇప్పుడు మనం తయారు చేసుకున్న హెయిర్ డైస్ వాడ్డం వల్ల మన హెయిర్ అంతా కూడా న్యాచురల్గా మంచి బ్లాక్ కలర్లోకి రావడమే కాకుండా మన హెయిర్ ఎప్పుడూ బ్లాక్గా ఉండడం కోసం హెల్ప్ అవుద్దండి. హెన్నా ప్యాక్ అంతా కూడా మన హెయిర్ అంతా కూడా కవర్ చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం ప్రతి వెంటికి కూడా హెన్నా పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇది అప్లై చేసుకుని 2 అవర్స్ వరకు కూడా మన తనపైన అలా ఉంచేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే మన హెయిర్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, మనం హెన్నా ప్యాక్ పెట్టుకున్న తర్వాత మన జుట్టంతా కూడా ఒక మంచి కలర్లోకైతే వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మన హెయిర్ని బాగా డ్రై అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా వచ్చింది. మనకి ఈ విధంగా కలర్ వచ్చినట్టయితే మంచి బ్లాక్ కలర్లోకైతే వస్తదండి మన జుట్టంతా కూడాని.